హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ మధ్య విన్నదేందో తెలుసా? ఏంటంటే రామకోటి లాగానే సేమ్ గోవింద కోటి కూడా ఉందన్న సంగతి నాకు ఈ మధ్య తెలిసిందండి. నేనైతే ఎప్పుడూ నా మనసులో అనుకున్నాను అలాంటిది ఏదైనా రాసేది ఉంటే బాగుండేది స్వామివారి గురించి అని. కానీ నేను ఈ మధ్య తెలుసుకున్నాను రామకోటి లాగానే గోవిందకోటి ఉందని. ఆ తెలుసుకున్న క్షణం నుండి నాకైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తానా స్వామివారి నామాలు ఎప్పుడెప్పుడు నేను రాస్తానా అనే ఒక ఆలోచన అయితే ఉండేది. మొత్తానికైతే అదైతే సాధించుకున్నాను. నేనైతే తెలిసిన వెంటనే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. స్వామివారి గోవిందకోటి నామాల బుక్ అయితే తీసేసుకున్నాను. నేనైతే ఇవాళ స్టార్ట్ చేసేసాను. ఈ ఒక్క బుక్కు 1,00,000 నామాలైతే ఉంటాయండి. దీన్ని నేనైతే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాను. 175 రూపీస్ అయితే ఒక బుక్కి పడింది. దీంట్లో 1,00,000 నామాలైతే ఉంటాయి. ఇది 10 పుస్తకాలు రాస్తే దీంట్లో మళ్ళీ ఒక్క మనిషికి విఐపి దర్శనం అనేది ఉంటుంది. అంటే స్వామివారి మొదటి కడప నుండే మనకి దర్శనం అయితే కల్పిస్తారండి. 10 లక్షల 16 నామాలు అయితే మనం కంప్లీట్ చేసి ఒక్కరికి మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది. అదే మన కుటుంబానికి విఐపి దర్శనం కావాలంటే 100 బుక్స్ రాస్తే 5గురికి లభిస్తుందండి. విఐపి దర్శనం అయితే లభిస్తుంది. దర్శనం కోసమే కాదండి, ఇది రాయడం స్టార్ట్ చేసి అది ఎండ్ వరకు మనము దాన్ని రాయడం మొదటి నుంచి లాస్ట్ వరకు స్వామివారి అనుగ్రహము, తన దయ, తన కరుణ మనపై ఉంటుంది. మన జీవితాలలో కూడా ఎన్నో అద్భుతాలను చూస్తాము, ఎన్నో మంచి విషయాలని మనము తెలుసుకుంటాము అనే ఒక నమ్మకం కూడా ఉందండి. ఎందుకంటే మామూలుగా రాయడం కాదు కదండి, భక్తి శ్రద్ధ అన్నిటితో కలిపి మనం స్వామివారి నామాలు రాస్తాం కాబట్టి ఆ స్వామి మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడనే నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా ఆ నమ్మకం ప్రకారం జరుగుతుందనే నమ్మకం నాకైతే ఉంది. మీరు కూడా స్టార్ట్ చేయండి. నేను ఇవాళ 108 నామాలు అయితే రాశాను. ఇవాళ స్టార్ట్ చేశాను. నేను ఇలా రాస్తూనే ఉంటా. స్వామివారి ఆశీస్సులు పొందాను. అలాగే అనుగ్రహంతో మొత్తం అన్ని నామాలు రాసేసి స్వామివారి దర్శనం అయితే ఖచ్చితంగా పొందాలనే ఆతృతతోనే ఎక్కువగా నాకైతే ఉంది. స్వామివారిని కళ్ళారా చూడాలి అనే ఒక ఆశ అయితే ఎక్కువగా ఉంది. అందుకే నేను రాశాను, రాయడం కూడా స్టార్ట్ చేశాను. ఇకపై రాస్తూనే ఉంటాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేనైతే స్వామివారికి ఒకటే అడిగాను, ఏంటంటే రాయడం మొదలుపెట్టాను, కానీ దాని లాస్ట్ చివరి వరకు కూడా మీరు నాకు తోడుగానే ఉండాలి స్వామి అని స్వామినైతే వేడుకున్నాను. ఖచ్చితంగా నెరవేర్చుతాడు. అది లేట్ అయినా పర్లేదు, కానీ నెరవేర్చుతాడనే నమ్మకం నాకైతే ఉంది. అది స్టార్ట్ అయితే చేశాను, కానీ ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. కానీ రాయడం మాత్రం ఆపను, రాస్తూనే ఉంటాను. ఓకే అండి, మీరు కూడా స్వామివారి నామాలు రాయాలనుకుంటున్నారా? అయితే ఇలా ఆర్డర్ పెట్టి అలా రాసేయండి. ఓకే అండి, బాయ్.